రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి సంస్కారవంతమైన నమస్కారం. ప్రస్తుతం విద్యుత్ వినియోగ విషయంలో మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. మీ విద్యుత్ బిల్లులు కూడా అంటే ఎన్ని యూనిట్లు కాలితే మీ యొక్క విద్యుత్ టారిఫ్ పెరుగుతుంది. కాబట్టి వ్యవసాయంతో పాటు రైతులు మరియు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు మీ గృహ అవసరాల కొరకు వాడుతున్నటువంటి విద్యుత్ మోటార్ ని కట్టడి చేయడానికి అంటే మీ యొక్క నీటి వృధా కాకుండా నీటి ట్యాంకు నిండగానే ఆటోమేటిక్ గా మోటార్ బంద్ అయ్యే విధంగా మరియు వాటర్ ట్యాంక్ లో నీటి నిల్వ తగ్గిపోగానే ఆన్ అయ్యే విధంగా వివిధ రకాల ఫీచర్స్ తో ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ స్టార్టర్లు మీకందరికీ ఉపయోగపడుతుందని, దీని గురించి మీకు క్లియర్ గా కావాలంటే 2 వీడియోలు పవర్ కోటేశ్వరరావు యూట్యూబ్ లో ఈ మధ్యనే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ఈ స్టార్టర్లు ఉపయోగపడుతుంది. మీ యొక్క విద్యుత్ బిల్లులు తగ్గడంతో పాటు నీటి వృధాతో పాటు అన్ని రకాలుగా వ్యవసాయానికి అయితే ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని తెలియజేస్తూ ఈ టెక్నాలజీ స్టార్టర్ ని మీరు అందరూ ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలని భావిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడానికి ముఖ్య కారణం ఎన్ని యూనిట్లు ఉంటే ఆ యూనిట్ల ప్రాతిపదికన మన టారిఫ్ ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు 100 యూనిట్ల కంటే తక్కువ ఉంటే ఒక రేటు, 200 కంటే తక్కువ ఉంటే ఒక రేటు, 300 దాటితే ఒక రేటు, 300 యూనిట్ల కంటే తక్కువ ఉంటే ఒక రేటు. అంటే కేవలం ఒక 2-3 యూనిట్లు తేడా ఉన్నంత మాత్రాన టారిఫ్ కూడా పెరిగిపోతుంది, విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కావున ఈ స్టార్టర్లు ఏదైతే చెప్పుతున్నామో దీని ఉపయోగం గురించి ఇంతకుముందు వివిధ వీడియోలో చెప్పడం జరిగింది. గృహావసరాలకు సంబంధించిన మోటార్లకు ఈ స్టార్టర్లు వాడితే మన విద్యుత్ యూనిట్లు కన్జంప్షన్ అంటే వినియోగం తగ్గుతుంది, మరియు మన నీటి వృధా కూడా కాకుండా ఉంటుంది. నీటిని కూడా మనం పొదుపుగా వాడుకునే అవకాశం ఉంటుంది. దానితో పాటు వాటర్ ట్యాంక్ ఎప్పుడైనా సరే కింది లెవెల్ అంటే మొత్తం అయిపోదు, దాంట్లో 10%, 15%, 20% వాటర్ ఉన్నంత వరకు అది వచ్చి తర్వాత ఆన్ అవుతుంది మోటార్. కావున ఎప్పుడైతే మోటార్ ఆన్ అవుతుందో ఈ గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారం బూడిద కానీ లేదా మడ్డి కానీ ఈ వాటర్ లో వస్తున్నటువంటి అంటే ఉదాహరణ సాగర్ వాటర్ కానీ ఏదైనా కానీ కలుషితమైంది కానీ బురద కానీ ఏదైనా ఉన్నా కూడా వ్యర్థ పదార్థాలు ఇది కిందనే ఉండిపోతాయి. అది సంవత్సరానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మనము వాటర్ని క్లీన్ చేసేటప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవచ్చు. కావున ఈ స్టార్టర్ల వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అదే విధంగా 3 ఫేజ్ స్టార్టర్ గురించి కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇంతవరకు మీరు వాడుతున్న ప్రతి స్టార్టర్లకు భిన్నంగా ఈ స్టార్టర్ పనిచేస్తుంది. అటు వ్యవసాయానికి ఉపయోగకరమే, గృహవసరాలకు ఉపయోగకరమే, వ్యవసాయానికి రైతులకి అన్ని రకాల వర్షంలో పోకుండా ఉండడానికి లేదా రోజుకు ఎన్ని గంటలు నడవాలంటే అన్ని గంటలు, ఒకవేళ మనం ఫిక్స్ చేసిన టయానికి విద్యుత్ సరఫరా పోయినా కూడా కరెంట్ రాగానే దానంతట అదే క్యాలిక్యులేషన్ చేసుకొని మోటార్ రన్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగినటువంటి స్టార్టర్ల గురించి మనం గతంలో చేసిన 2 వీడియోలు చూసినట్టని మీకు అర్థమవుతుంది. కావాలంటే వ్యక్తిగతంగా చూడాలంటే హైదరాబాద్ కూడా నాట్ ఓన్లీ డెమో ఎవరి ఇంటి దగ్గరైనా సరే ఇన్స్టాల్ చేసి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించిన వారు ముందడుగు వేశారు. ఎందుకంటే హైదరాబాద్ తో పాటు అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గృహవసరానికి ఈ సింగిల్ ఫేజ్ స్టార్టర్లు లేదా 3 ఫేజ్ స్టార్టర్లు పనికొస్తాయి. మరియు విద్యుత్ దీపాలను ఒక క్రమ పద్ధతిలో ఆన్ ఆఫ్ అయ్యే విధంగా కూడా మనము సెట్ చేసుకోవచ్చు. అంటే విద్యుత్ని వృధా కాకుండా మన అవసరానికి తగ్గినట్టు అవసరం అయినప్పుడే విద్యుత్ వాడుకునే విధంగా ఈ యొక్క విద్యుత్ స్టార్టర్లను డిజైన్ చేశారు. అది కూడా మన మైండ్ లో ఏ విధంగా ఆలోచన ఉందో అదే ఆలోచన ప్రకారంగా నడిచే స్టార్టర్లు. మీకు డౌట్ రావచ్చు, కోటేశ్వరరావు గారు ఇప్పుడు మనం యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ చూసినా వందల కొద్ది స్టార్టర్లు ఉన్నాయి, కానీ అన్నిటికి సంబంధించి అన్నిటికి భిన్నంగా ఉన్నటువంటి ఈ స్టార్టర్ దీనికి మదర్ బోర్డు దగ్గర నుంచి ఏ ఐటమ్ కావాలన్నా హైదరాబాద్ లోనే దొరుకుతుంది.
రిపేర్ కూడా అవుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ వాటర్ కంట్రోల్ సిస్టానికి వాడుతున్నటువంటి స్టార్టర్ ఒకసారి కింద పాడైపోతే రిపేర్ చేయరు. దాంట్లో ఏదైనా ఐటమ్ పోయినా, ఏ కాంపోనెంట్ పోయినా కూడా మళ్ళీ దొరకదు. కానీ ఈ యొక్క స్టార్టర్ కి ప్రతి కాంపోనెంట్, ప్రతి ఐటమ్ హైదరాబాద్ లోనే దొరుకుతుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉందనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్న పవర్ కోటేశ్వరరావు. ఈ స్టార్టర్ గురించి మరియు దీని మీద మీకు ఎటువంటి అనుమానాలు కూడా తావెత్తిన ఒక ఇంజనీర్ గారి నంబర్ ని స్క్రోల్ చేస్తా మీరు ఆ వ్యక్తితో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా మీరు మాట్లాడుకోవచ్చు. మరియు ఈ యొక్క స్టార్టర్లని డీలర్లుగా మీరు ముందుండి గినిగా ఇచ్చినట్టయితే మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుల ఆర్థిక అభివృద్ధికి నేను, మీరు, మనమందరం సహకరించినట్టు మరియు విద్యుత్ వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత 0.1% అయినా సరే భారం తగ్గించినట్టు అవుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. దయచేసి ఈ వీడియోను కూడా షేర్ చేసి సమాజానికి చేర్చగలరని ఆశిస్తున్న మిత్రులారా, వాటర్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు సిటీలో కానీ ఎక్కడైనా సరే వాడబడే స్టార్టర్లు ప్రస్తుతం ఉన్న స్టార్టర్లకు అనుగుణంగా ఉంది. కనెక్షన్ ఇవ్వడం కూడా గజిబిజిగా ఉంటుంది. కనెక్షన్ ఇవ్వడం కూడా కష్టతరమే. అవి గినిక ఒక్కసారి రిపేర్కి వస్తే మళ్ళీ రిపేర్ చేయడం వీలుపడదు, అది పడేయాల్సిందే. లేదా ఏదైనా ఒక చిన్న పార్ట్ పోయినా కూడా దాన్ని రిప్లేస్ చేసే వాళ్ళే లేడు. కాబట్టి ఇప్పుడు ఇంత చెప్పినా కూడా మేము చెప్పేది ఒక్కటే, మనం ఇచ్చే ఒకటే స్టార్టరు, పాత స్టార్టర్లు ఏది అవసరం లేదు. కనెక్షన్ కూడా కనెక్షన్ ఇవ్వడంలో కూడా గజిబిజి ఏమీ ఉండదు. అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఏమైనా రిపేర్ కానీ ప్రాబ్లం కానీ ఏదైనా డెవలప్ అయితే మనమే దగ్గరుండి రిపేర్ చేయగలం. ఏ ఒక్క కాంపోనెంట్ పోయినా, ఏ ఒక్క విడి భాగం చెడిపోయినా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్ వేదికగానే దీన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి అంటే మనము సింగిల్ ఫేస్ అంటే గృహ అవసరాలకు వాటర్ కంట్రోల్ చేసే స్టార్టర్, సింగిల్ ఫేస్ స్టార్టర్ విషయంలో అన్ని రకాల సదుపాయాలు రిపేర్ చేయడానికి కానీ ఏ ఒక్క పార్ట్ పోయినా అదే పార్ట్ రిప్లేస్ చేయడానికి ఈజీ. కానీ ఇప్పుడు ఏ పట్టణంలో ఉన్నా కూడా వాటర్ కంట్రోల్ చేసే స్టార్టర్ ని రిపేర్ చేయడం కానీ లేదా మరి ఏ ఒక్క కాంపోనెంట్ పోయినా దాన్ని చేసే సదుపాయం లేదు అని ఇందు మూలంగా తమకి పవర్ కోటేశ్వరరావు తెలియజేస్తున్నాడని అర్థం చేసుకోగలరు మిత్రులారా. ఇది యథార్థం, వాస్తవం. మీరు దయచేసి మనం చూపబడే వాడినట్లయితే విద్యుత్ బిల్లులతో పాటు నీటి ఆదా కూడా అవుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. విద్యుత్ సంస్థలో పనిచేసే క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం, మీరు రైతులతో మరియు విద్యుత్ వినియోగదారులతో గృహ అవసరాల వరకు అంటే నీటి గురించి వాడే మోటార్ల విషయంలో మీకు అందరికీ అవగాహన ఉంటుంది. కాబట్టి విద్యుత్ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి ఈ స్టార్టర్ల గురించి తెలుసుకున్నట్టయితే మీరు కూడా ఆర్థికంగా లాభపడ్డట్టు అవుతుంది. మరియు సంస్థ మీద కూడా ఎంతో కొంత 0.001% అయినా బరువు తగ్గే అవకాశం ఉంది. అంటే నీటి వృధాతో పాటు అనవసర విద్యుత్ బిల్లుని కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విద్యుత్ స్టార్టర్లు ముఖ్యంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి పనికి వస్తుందనే వాస్తవాన్ని ముందుగా విద్యుత్ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి కనుక అర్థం చేసుకున్నట్టయితే ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి స్టార్టర్లకి భిన్నంగా ఈ సింగిల్ ఫేజ్ స్టార్టర్లు పనిచేస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నీటి నిల్వ పైన కంప్లీట్ కాగానే ఆన్ అవుతుంది, వాటర్ నిండగానే అదే బంద్ అవుతుంది. ఒక్క చుక్క వాటర్ కూడా వేస్ట్ కాదనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. లెవెల్ పడిపోతే ఆఫ్ అవుతుంది, నీళ్లు పైకి రాగానే అదే ఆన్ అవుతుంది. మన అవసరానికి తగ్గట్టుగా ఈ స్టార్టర్లను ఉపయోగించుకోవచ్చు అని ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగితో పాటు ఆర్టిజన్ సహోదరులు విద్యుత్ సంస్థలు వివిధ రూపాలలో పనిచేసిన ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కి దీని మీద అవగాహన కలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్న పవర్ కోటేశ్వరరావు. నా ఆలన పాలన యాస ధ్యాస ఒక్కటే, విద్యుత్ వ్యవస్థలో అనవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి అనే కోణంతో మనం ఇంతకుముందు వేల కొద్ది వీడియోలు చేశాము.
ఇది సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మరియు ట్విట్టర్లలో రకరకాలుగా జనాల్ని మోటివేట్ చేశాము. అన్నిటికంటే భిన్నంగా ఇప్పుడున్న స్టార్టర్లకు అన్నిటికంటే భిన్నంగా ఈ సింగిల్ ఫైవ్ స్టార్టర్లు పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుల ఆర్థిక అభివృద్ధికి నేను, మీరు, మనమందరం సహకరించినట్టు మరియు విద్యుత్ వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత 0.1% అయినా సరే భారం తగ్గించినట్టు అవుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్న మీ మిత్రుడు పవన్ కోటేశ్వరరావు. దయచేసి ఈ వీడియోను కూడా షేర్ చేసి సమాజానికి చేర్చగలరని ఆశిస్తున్న మిత్రులారా, అందరికీ సంస్కారవంతమైన నమస్కారం.